వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వర్మను ఏం చేద్దాం. ఇది అటు టీడీపీలోని జనసేనలోని జరుగుతున్న చర్చ. ఎందుకు ఆ స్థాయిలో వర్మ గురించి చర్చ జరుగుతోంది అంటే ఈ రోజు పిఠాపురం ఒక చోటే కాదు, వర్మకు సంబంధించిన రాజకీయ అంశాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. అందుకు కారణం ఏంటంటే పిఠాపురం నుంచి మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి గెలవక ముందు నుంచి కూడా పిఠాపురంలో వర్మ ఎప్పుడు కూడా వార్తల్లోనే ఉంటున్నారు. తన విధానాలతో కావచ్చు, తన మాట తీరుతో కావచ్చు, పూర్తి స్థాయిలో తన వాయిస్ ని వినిపించే క్రమంలో జనసేనతో ఫైటింగ్ విషయంలో కావచ్చు. అలాంటి వర్మను పార్టీ అధిష్టానం లేటెస్ట్ గా పిఠాపురం బాధ్యతల నుంచి, పిఠాపురం ఇన్ఛార్జి బాధ్యతల నుంచి పక్కన పెడతాం జరిగింది. అయితే ఈ పరిణామాల తర్వాత ఈ రోజు వర్మ మీద వైఎస్ఆర్సీపీ ఫోకస్ అయితే పెట్టింది. వర్మ ఎలాగైనా వైసీపీలోకి రాబోతున్నారనే ప్రచారం చేస్తా ఉన్నారు. దానికి ఇంకొక కారణం ఏంటంటే అక్కడ స్థానికంగా ఉన్న పెండెం దొరబాబు ఎక్స్ఎమ్మెల్యే వర్మ చేతిలో ఒకసారి ఆయన గెలిచారు, మరొకసారి ఓడిపోయారు. అలాంటి పెండెం దొరబాబుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలే పార్టీలోకి ఆహ్వానించడం, అలాంటి పెండెం దొరబాబుతో వర్మకు పడకపోవడం ఇది ఒక కారణం అనుకోవాలి. సో అక్కడ వైఎస్ఆర్సీపీకి ల్యాక్ ఆఫ్ సీట్, అక్కడ పోటీ చేసే అభ్యర్థి లేకుండా పోయారు. కరెక్ట్ టైం ఇది, వర్మని తమ పార్టీలోకి తీసుకోవడానికి ఇది కరెక్ట్ టైం అని కూడా వైఎస్ఆర్సీపీ భావిస్తా ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్ గా లండన్ నుంచి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా వర్మతో మాట్లాడబోతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ నేతలు కూడా మాట్లాడారు అన్న చర్చ జరుగుతోంది. ఇంత చర్చ తన చుట్టూ జరుగుతూ ఉన్నా వర్మ ఇప్పటి వరకు దీన్ని ఖండించకపోవడం, అధికారికంగా ఎక్కడా కూడా దీని మీద మాట్లాడకపోవడం కూడా కొన్ని అనుమానాలకు తావిస్తున్న మాట అయితే వాస్తవం. అయితే వర్మ నిజంగా వెళ్తారా, వెళ్తే పరిణామాలు ఎలా ఉంటాయనేది ఈ రోజు టీడీపీలో జరుగుతున్న చర్చ. టీడీపీలోనే కాదు, జనసేనలో కూడా. ఎందుకంటే వర్మకి పిఠాపురంలో ఎవరు అవునన్నా కాదన్నా ఒక ఇండివిడ్యువాలిటీ ఉంది, ఒక ఇండివిడ్యువల్ గా ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది. అలాంటి వర్మ ఈ రోజు పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోతే, టీడీపీని విడిచిపెట్టి వెళ్ళిపోతే అది వైఎస్ఆర్సీపీలోకి వెళ్తే అటు వైఎస్ఆర్సీపీకే, అటు టీడీపీకే కాదు, ఇటు జనసేన కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో వాళ్ళ మీదకి ప్రయోగించే అవకాశం ఉంటుంది. అందుకనే ఈ అంశం చాలా సీరియస్ గా చర్చనీయాంశమైంది ఆ రెండు పార్టీలో. అయితే వర్మ ఎంతవరకు వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారనేది కూడా ఒక అంశం. ఎందుకంటే ఇప్పటిదాకా తన ఆ రెండు పార్టీల వైపు నుంచి కొన్ని అంశాల్లో హ్యూమిలేట్ అయ్యారు, కొన్ని అంశాల్లో అవమానపడ్డారు, కొన్ని అంశాల్లో టార్గెట్ అయ్యారు, ఆఖరికి ఇప్పుడు తన పదవిని కూడా పోగొట్టుకున్నారు. అయినా సరే వర్మ ఎక్కడా కూడా అటు లోకేష్ని కానీ, ఇటు చంద్రబాబు నాయుడిని కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఒక మాట అన్నట్టు కానీ, ఒక మాట ఆయన విమర్శ చేస్తున్నట్టు కానీ మనం ఎక్కడా చూడలేదు. దట్టు ఇంకా ఇక్కడ ఉన్న సమస్యను పరిష్కరించమని లోకేష్కి నన్ను పక్కన పెట్టమని చెప్పాను అంటూ చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఆయన భావోద్వేగానికి కూడా గురవడం జరిగింది ప్రెస్ మీట్లో. అయితే ఈ పరిణామాల తర్వాతే వైఎస్ఆర్సీపీ ఆయన మీద ఫోకస్ పెట్టింది. వర్మ అనుచరుల వైపు నుంచి ఉన్న ప్రెసిడెంట్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన స్కోప్ లేదు, పార్టీ కూడా పక్కన పెట్టింది, అటు జనసేన నుంచి స్కోప్ ఉండదు. అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం ఒకటే ఆప్షన్ అన్నంతగా చర్చ జరుగుతోంది. బీజేపీ కూడా ఆప్షన్గా చర్చ జరుగుతోంది, కానీ బీజేపీ కూటమి పార్టీగా ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ నుంచి ఆ స్థాయిలో వర్మను ఓన్ చేసుకుంటున్నారు కాబట్టి వర్మను వైసీపీలోకి వెళ్ళమని ఆయన వైపు నుంచి ఆయన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. మరి ఇన్ కేసు వర్మ వైఎస్ఆర్సీపీలోకి వెళ్తే అది నిజంగా టీడీపీ జనసేనకి పిఠాపురంలో థ్రెట్ కాబోతుంది. ఎందుకు థ్రెట్ కాబోతుంది, పొలిటికల్ థ్రెట్ అంటే అక్కడ వర్మకున్న ఒక సాలిడ్ ఫాలోయింగ్, ఆ స్థాయిలో ఇండివిడ్యువాలిటీ ఉంది ఆయనకి. అందుకనే మొన్న ఎన్నికలకు ముందు గతంలో మనం చూసాం, టీడీపీ నుంచి ఆయన 14లో టికెట్, 9లో ఓడిపోయారు, 14లో గెలిచారు, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు టికెట్ రాకపోతే. తర్వాత టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ వచ్చారు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చి. 19లో పెండెం దొరబాబు చేతిలో ఓడిపోవడం జరిగింది. 24లో ఎలాగైనా వర్మకు టికెట్ వస్తుంది అనుకున్న సమయంలో కూటమి పొత్తుల్లో భాగంగా పవన్ కళ్యాణ్కు పిఠాపురం కేటాయించాల్సిన సందర్భం వచ్చింది. ఆ రోజు స్వయంగా చంద్రబాబు నాయుడు వర్మను పిలిపించుకుని ఆయన కన్విన్స్ చేసి ఆయనకు హామీ ఇవ్వడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం జరిగింది. అయితే ఆ రోజు టికెట్ లేకపోయినా చంద్రబాబు నాయుడు మాట కోసం వర్మ నిలబడి పవన్ కళ్యాణ్ కోసం పనిచేశారు. పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా వర్మ ఇంటికి వెళ్ళి తనకు మద్దతు ఇవ్వాలి, తన కోసం ప్రచారం చేయమని కోరడం జరిగింది. ఆ క్షణం నుంచి పవన్ కళ్యాణ్ గెలుపుని తన భుజాల మీద వేసుకుని వర్మ పనిచేశారు. అయితే ఆ తర్వాత గెలిచిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్కి వర్మకి మధ్య పెద్ద విభేదాలు ఏం లేవు. అప్పటి నుంచి ఆ గ్రాటిట్యూడ్ ఉంది ఒకరి మీద, ఒకరంటే ఒకరికి. మధ్యలో నాగబాబు లాంటి వాళ్ళు దీన్ని కొంచెం డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు, కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడికక్కడ దీన్ని వార్న్ చేస్తూ వచ్చారు. అయితే స్థానికంగా జనసేన క్యాడర్తోని వర్మ క్యాడర్కి సరిపోవట్లేదు. అక్కడ అనేక సందర్భాల్లో ఆధిపత్య పోరు కనిపించింది. దట్టు ఉదయ్ శ్రీనివాస్ లాంటి ఎంపీలతో కూడా వర్మ అనుచరులకి ఏమాత్రం పొసగడం లేదు. ఇలాంటి పరిణామాలతో వర్మ ప్రతినిత్యం ఏదో ఒక సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు. మొన్న పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్థానికంగా చేపట్టిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఫోటో లేదంటూ కూడా వర్మ చాలా ఆగ్రహానికి లోను కావడం, పెండెం దొరబాబు ఆయన మీదకి రావడం తన అనుచరులతో కలిసి. సో ఇవన్నీ ఆయన సఫికేషనే. పెండెం దొరబాబును పార్టీలోకి తీసుకోవడం కూడా వర్మకు ఒక సఫికేషనే అనుకోవాలి, అటు జనసేన వైపు నుంచి ఉన్న సఫికేషన్. సరే, వీటన్నిటిని తట్టుకుని ఎలాగైనా పిఠాపురంలో నిలబడదామంటే పార్టీ వైపు నుంచి తనకు హామీ ఇచ్చిన నామినేటెడ్ పోస్ట్ విషయంలో ఒక క్లారిటీ రాకపోవడం, ఇవన్నీ నిజంగానే అతన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అందుకే ఈరోజు వర్మ చాలా సీరియస్గా అక్కడ ఇన్వాల్వ్ కాలేకపోతున్న పరిస్థితి. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఆయన డైలాగుల్లోని, ఆయన ఏదో చంద్రబాబు నాయుడు ఫోటో విషయంలో గొడవ కానీ, ఇంకొక వివాదం కానీ ఆయన ఫ్రస్ట్రేషన్ రూపంలో బయటకు వస్తూ ఉంది.
సో ఇలాంటి పరిస్థితిని పార్టీ అధిష్టానమే హోల్డ్ చేయాల్సిన సిచ్యువేషన్లో ఈ గొడవకు అందరికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టే క్రమంలో ఆయన్ని పార్టీ ఇన్ఛార్జ్ నుంచి అయితే పక్కన పెట్టింది. సో కమిటీలో ఆయన పేరు ఉంటుందని ప్రచారం ఉంది కానీ పిఠాపురానికి సంబంధించిన పొలిటికల్ కమిటీలో, బట్ ఐ డోంట్ థింక్ సో. ఇంత పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఆ కమిటీలోకి ఆయన తీసుకుంటారని అయితే నేను అనుకోవట్లేదు. బట్ ఇలాంటి విషయంలో చంద్రబాబు నాయుడు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. నేను పవన్ కళ్యాణ్ బాగానే ఉన్నా, మధ్యలో మీరెందుకు గొడవలు చేస్తున్నారు అని చెప్పి ఒక క్లారిటీ ఇవ్వడం ద్వారా వర్మ చేస్తుంది తప్పే అని చెప్పే ప్రయత్నం చేశారు ఆయన. సో అలాంటి వర్మకి ఇప్పట్లో ఇంకొక బాధ్యత ఇస్తారనో లేకపోతే పదవి ఇంకేదన్నా ఇస్తారనో నేనైతే అనుకోవట్లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఫోకస్ పెట్టింది. ఈరోజు వర్మ వైఎస్ఆర్సీపీలోకి వెళ్తే ఆయన ఫస్ట్ టార్గెట్ అయితే ఆబ్వియస్లీ టీడీపీ అండ్ దెన్ జనసేనే, పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడే. మరి ఇప్పటిదాకా వర్మ ఎక్కడా కూడా ఈ టెంపో మెయింటైన్ చేస్తానే ఉన్నారు. ఎక్కడ వాళ్ళిద్దరిని ఉద్దేశించుకొని ఎక్కడ ఒక చిన్న పొరపాటును విమర్శ కూడా చేయలేదు. మరి అలాంటి వర్మ వైసీపీలోకి వెళ్తున్నారనే ప్రచారంతో అటు టీడీపీ జనసేన అలర్ట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. వర్మ నిజంగా వైఎస్ఆర్సీపీలోకి వెళ్తే నెక్స్ట్ ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయని దాని మీద ఆ పార్టీ సీనియర్ నేతలు కూడా చర్చనీయాంశం అవుతోంది ఈ అంశం. ఎందుకంటే పిఠాపురం లాంటి కాన్స్టిట్యున్సీ నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి. మరి ఇప్పుడు వర్మ ఇష్యూని ఈ రెండు పార్టీలు కలిస్తే తప్ప అక్కడ పార్టీ అధినేతలు డిస్కషన్ చేస్తే తప్ప దీనికి ఒక సొల్యూషన్ రాదు. సో ఈ ఎలాంటి సొల్యూషన్ ఇప్పుడు వీళ్ళు చూపించబోతున్నారు అనేదే చాలా సీరియస్గా లోకల్గా చర్చనీయాంశమైన అంశమనే చెప్పాలి.